వ్యతిరేకించిన రైతులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచడం హేయమైన చర్య అన్నారు బీఆర్ఎస్వి పాలమూరు యూనివర్సిటీ కన్వీనర్ ఘట్టం భరత్ బాబు. మహబూబ్ నగర్ జైల్లో ఉన్న పెద్దదన్వాడ రైతులను ములాఖాత్లో కలిశారు. కంపెనీ యాజమాన్యం రైతులపై పగబట్టి ప్రైవేటు బౌన్సర్లతో రైతులను విచక్షణారహితంగా కొట్టించిందని అన్నారు. పోలీసులు కూడా గ్రామస్తులపై లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమని తెలిపారు. రైతులు వారి భూములు కాపాడుకోవడానికి ఉద్యమిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తుందని మండిపడ్డారు. ఇథనాల్ కంపెనీ రద్దయ్యే వరకు పెద్దదన్వాడ గ్రామస్తులకు పాలమూరు యూనివర్సిటీ విద్యార్థుల మద్దతు ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. ఈ నెల జూన్ 3వ తేదీన జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామంలో మరి ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకై చేస్తున్నటువంటి ఆ ప్రాంతంలోని పెద్దదన్వాడ గ్రామస్తులు మరి ఆ కంపెనీని వ్యతిరేకిస్తూ ఇక్కడ గతంలోనే మాకు ప్రభుత్వం నుంచి రద్దు చేసినట్లు ప్రకటించారు. మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ మీరు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని చెప్పి మాట్లాడడంతో ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ గ్రామస్తుల పైన దాడి చేయడం దుర్మార్గమైన విషయం. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో పెద్దదన్వాడ గ్రామస్తులకు 12 మందికి రిమాండ్ విధించడం జరిగింది. మరి వారిని ఈరోజు ములాఖాతులో భాగంగా వారిని కలిసి మాట్లాడడం జరిగింది.